దేవుని దగ్గర నేను నమ్మకంగా ఉంటాను, మా ఇంటి ఆయన దగ్గర కూడా నేను నమ్మకముగా ఉంటాను, నా భార్య దగ్గర కూడా నమ్మకంగా ఉంటాను. నమ్మకమైన మనస్సు కలిగి ఉండడం దేవుడు చూస్తాడు. అస్థిరమైన మనస్సు కాదు, చంచలమైన మనస్సు కాదు దేవుడు చూసేది. నమ్మకమైన స్థిరమైన మనస్సును దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అప్పుడు అభివృద్ధి ప్రారంభమవుతుంది. అప్పుడు ఎవరెవరికో సంబంధించినంత నీ దగ్గరికి దేవుడు పంపుతూ ఉంటాడు. ఎవరిని పేదోళ్ళనిగా ఉంచాలని దేవునికి లేనే లేదు. ఆయన యందు నా మనసు స్థిరముగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎవరో అంటారు వచ్చి, యేసు ప్రభు నమ్ముకున్నావా, ఆయన మాలోలు దేవుడు కదా అని. ప్రపంచానికి దేవుడు ఆయన. ఎవరికి దేవుడు ఆయన? అందరికీ ప్రభు ఆయన. ఈ దిక్కులేని మనుషులు అట్లంట లేదు. నా మనస్సు ఆయన మీద స్థిరముగా ఉంది. నా దేవుడు నమ్మకమైన నా మనస్సును చూసి అనేకుల ప్రాపర్టీ, అనేకుల ఆస్తుల్ని, దేశాలలో ఆస్తిని తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు ఆయన. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా.